నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వణి. డీటెయిల్ చూస్తే తన మేనమామ నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. ఇక తాజా పరిణామాలపై వీరు చర్చించుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. ఇక అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డారు సురేఖ. బన్నీ అరెస్ట్ అయిన రోజున చిరంజీవి సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాలీవుడ్ అంతా కూడా బన్నీకి అండగా నిలిచింది. తన మేనమామ నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇక సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. ఇవాళ చిరంజీవిని తెలంగాణ ఏదైతే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయిన అనంతరం కూడా తన మేనమామ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా కుటుంబ సమేతంగా కూడా స్నేహారెడ్డితో పాటు అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి సినీ పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ కు సంబంధించి అందరూ కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నడుస్తున్న నేపథ్యంలో దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని కూడా అందరికీ తనకు సపోర్ట్ చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ అని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులందరూ కూడా స్పందించడం జరిగింది. ఇవాళ తన చిరంజీవి ఇంటికి వెళ్ళి తన యొక్క ఏం జరిగింది అసలు అన్న దానిపై కూడా తన మామకైనటువంటి మినిమం అయినటువంటి వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా వస్తారో అన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కలవనప్పటికీ అందరూ కూడా కలిసే అవకాశం ఉంది. నాగబాబు ఇంటికి వెళ్ళడం జరిగింది. దాంతో పాటు ప్రతి ఒక్కరు సినీ పెద్దలందరూ కూడా వెళ్లి కలవడం జరుగుతుంది. కానీ ఈ రోజు స్వయాన చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి కూడా తన మామను కుటుంబ సమేతంగా కూడా కలవడం జరిగింది. కేసు బన్నీకి మద్దతుగా కూడా నిలవడం జరిగింది. చిరంజీవి దానికి సంబంధించినటువంటి యొక్క స్వయంగా తానే డ్రైవ్ చేసుకుంటూ తన మేనమామ ఇంటి చిరంజీవి ఇంటికి కూడా చేరుకోవడం జరిగింది. దీనికి అందరూ అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా అల్లు ఫ్యాన్స్ కావచ్చు, అటు మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే తన మామ ఇంటికి వెళ్ళడం, కేసుకు సంబంధించిన వివరాలు చెప్పడం, కుటుంబ సమేతంగా స్వాగతం పలకడం జరిగింది. ఎందుకంటే బన్నీకి కేసు నమోదైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు కూడా మీడియా ముందుకు రావడం, అందరికి చెప్పడం, అండగా నిలవడం, పెద్దలు సినీ పెద్దలు అందరూ కూడా ముందుకు రావడం, ఈ రోజు కుటుంబ సమేతంగా కూడా మెగాస్టార్ ను కలవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. Pagkagal mo sa ano?
ఒకటి వచ్చింది మీరు వచ్చి అతను వచ్చి మళ్ళీ అన్న మీరు జరగండి ప్లీజ్. అన్న ఎక్కినా వెహికల్ ఎక్కినా